ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి యానిమల్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు 10,000-15,000 రూపీస్ ఖర్చొస్తుంది. అది ఎందు గురించొస్తుంది? ఒక యానిమల్‌ని ట్రాన్స్‌పోర్టేషన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? వాటికి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు? ఈ 10 డేస్ ట్రిప్‌ల వాటికి ఫీడింగ్ ఏ విధంగా ఇస్తుంటారు? వాటి ఫీడింగ్ కోసం ఏమేమి పెట్టుకుంటారో, వాటి మిల్క్ ఎలా తీసుకుంటారో, ఆ మిల్క్‌ని ఏం చేస్తారు? నెక్స్ట్ వాటిని ఇవన్నిటిని ఒకే బండిలో వాళ్ళు ఏ విధంగా సర్దుతారు అని చెప్పి వీడియోలో మొత్తం కవర్ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. జై శ్రీరామ్ అండి. మీరు చూస్తున్న బఫెలోస్ అండి ధర్మవీర్ డైరీ ఫామ్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రెజెంట్ మీరు చూస్తున్న 10 బఫెలోస్ అయితే హైదరాబాద్‌కి సంబంధించిన ఒక పర్సన్ అయితే కొనడం జరిగింది. వీటిని మొత్తం ఆయన ఎంత ప్రైస్ కొన్నాడంటే 15,00,000కైతే వీటిని కొనడం జరిగింది. ఇంక్లూడెడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో సహా. అయితే వీళ్ళొచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ వీళ్ళ దగ్గర అయితే చాలా మంచిగా అనిపించిందండి నాకు. 15,00,000ల 120 లీటర్లు గ్యారంటీ ఇస్తున్నారు. ప్లస్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారండి. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ పీరియడ్ మొత్తం 10 డేస్ ఉంటుందండి. ఈ 10 డేస్‌ల వీటి జాగ్రత్తలు, నెక్స్ట్ వీటి దాన ఖర్చు, వీటి పాలు పిండడాలు, వీటికి ఏమైనా ఎమర్జెన్సీ అయితే మెడిసిన్స్ అన్నీ వీళ్ళే చూసుకుంటారండి. ఇది ఎంత బాగుంది కదండీ ఇది. చాలా మంచిగా అనిపించిందండి. నాకు 15,00,000లో ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారు అంటే. ఎందుకంటే ఒక రైతుకి ఇంతకంటే ఏం కావాలండి. ట్రాన్స్పోర్టేషన్‌లో ఏమైనా చూసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఉండాలి. అయితే వీళ్ళొచ్చేసి మనకు 2 లేబర్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ ట్రాన్స్పోర్టేషన్‌లో మొత్తము. వీళ్ళొచ్చేసి మనకు 15,00,000ల 10 బఫెలోస్ ఇస్తున్నారు, 10 దూడలు ఇస్తున్నారు, గడ్డి ఖర్చు వీళ్ళే పెట్టుకుంటున్నారు, దన ఖర్చు వీళ్ళే పెట్టుకుంటున్నారు, ఇద్దరు లేబర్‌ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో మందులు వీళ్ళే పెట్టుకుంటున్నారు. దానికి ఏమైనా కావాలంటే సప్లిమెంట్స్ కూడా వీళ్ళే అవైలబుల్ పెడుతున్నారు. ఇంతగానం చేస్తూ వీళ్ళు ఒక ప్రాపర్ గైడెన్స్‌లా మనకైతే సర్వీస్ అయితే అందియడం జరుగుతుందండి. ఇదొచ్చేసి మనకు ధర్మవీర్ డైరీ ఫామ్ నుంచి అయితే ఈ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ దూడలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. వీళ్ళు ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారని కూడా మొత్తము వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఒక బండికి లోడింగ్ ఏ విధంగా నడుస్తుంది, వాటికి కావాల్సిన సప్లిమెంటరీస్ ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి, చూపించడం జరిగింది. వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు ప్రతిదీ డీటెయిల్స్గా తెలుస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చండి. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ అండి. ఇందులో మనకు బఫెలోకి సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీస్కి సంబంధించిన అన్ని మెడిసిన్స్ ఈ కవర్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న బకెట్ వచ్చేసి అయితే పాలు పిండడానికండి ట్రాన్స్పోర్టేషన్ టైంలో. ఈ కవర్ ఎందుకు కడుతున్నారంటే మనకు దీనికి వాడే ఫీడింగ్ ఉంటుంది కదండి, అదే మన కుట్టి. ఆ కుట్టి అనేది 10 బ్యాగ్స్లో అయితే ఫిల్ చేసి పెట్టుకుంటారు. ఆ 10 బ్యాగ్స్ అయితే దీనిపైన ఎక్కించడం జరుగుతుందండి. దానిపైన మళ్ళీ ఇంకో కవర్ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు ఈజీగా, అంటే ఒకసారి స్టాప్ చేసిరనుకో అక్కడ ఒక్క తైల మాత్రమే తీసుకొని దాన్ని 10 బఫెలోస్కి యూటిలైజ్ చేసుకుంటారు. దానివల్ల ప్రాపర్గా వాళ్ళు ఫీడింగ్ అయితే ఇవ్వగలుగుతారండి వాటి బఫెలోస్కి. 10 డేస్ గురించి 10 బ్యాగ్స్ అయితే ఉంటుంది. ఒక బ్యాగ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వస్తుందండి 10 బఫెలోస్కి. వీటితో పాటు మనం సప్లిమెంటరీస్ కూడా యాడ్ చేస్తారు, వీటిని కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ పైప్ ఎందుకు పెడుతున్నారంటే ఈ పైప్స్ కింద ఈ బ్యాగ్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. అంటే మనం మొత్తం కవర్ ఓపెన్ చేయకుండా ఒక్కో బ్యాగు గుంజుకుంటే బయటకు వచ్చేటట్టు అరేంజ్ చేస్తారండి. అంటే ఒక స్టాప్లో ఒక బ్యాగ్ అండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ 10 డేస్ ట్రిప్లా 12 అవర్స్ అనేది రెస్ట్ ఇస్తారండి. 12 అవర్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనకి ఎక్కువగా నైట్ టైంలో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. డే టైంలో ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న లొకేషన్స్లో స్టాప్ చేసేసి బఫెలోస్ని అక్కడ ఫీడింగ్ చేసుకుంటూ అక్కడ మిల్క్ తీసేసి సేల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉందని చెప్పి. అంటే ఇక్కడ వాతావరణం మన వాతావరణానికి కొంచెం కూల్నెస్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుందండి, మన దగ్గర కొంచెం తక్కువ ఉంటాయి. కానీ బఫెలోస్ అనేటివి ఇవి మన దగ్గర సెట్ అయిపోతాయండి. ఆల్రెడీ చాలామంది రైతులు ప్రిఫర్ చేసేది హర్యానా ముర్రా అండి. మీరు చూడండి ఇక్కడ దానాలు ఏ విధంగా కలుపుతున్నారు అని చెప్పి. ఈ దానాలు కూడా ప్రతి ప్లేస్లో తీసుకోవాలి 10 సంచులు దించి ఒక్కొక్కదాన్ని కలపడం కంటే ఒకటేసారి వీళ్ళన్నీ మిక్స్ చేసేసుకుంటారండి. ఇన్ని మిక్స్ చేసేసుకొని 50 కేజెస్ బ్యాగ్ లాగా ఒక్కొక్కటి ప్యాక్ చేసుకొని పెట్టుకుంటారు. 25 కేజెస్ మార్నింగ్, 25 కేజెస్ ఈవినింగ్ లాగా అయితే ఇస్తూ ఉంటారండి. మొత్తం 10 బ్యాగ్స్ ఇవి కూడా చేసుకుంటారు. యాక్చువల్గా ఇవి అయితే 1 బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. మొత్తం 11 బ్యాగ్స్ పెట్టుకుంటారు దానవి అయితే.
చూశారు కదండి బ్యాగ్స్ ఏ విధంగా ఉన్నాయండి. మీకు డౌట్ రావచ్చు, వర్షం పడితే ఇదంతా నానిపోదా అని చెప్పి. అలా ఏం కాదండి, దీనిపైన మళ్ళీ 2 కవర్స్ వేస్తారు. 2 కవర్స్, ఒకటేమో నార్మల్ కవర్ వేసేసి దానిపైన ఒకటి రెయిన్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కవర్ ఒకటి వేసడం జరుగుతుంది. దానివల్ల ఏంటిదంటే ఒక్క వాటర్ చుక్క కూడా దానిపైన రాదు, దాని లోపలికి కూడా రాదు. దానివల్ల బఫెలోస్ కూడా హీట్లో ఉంటాయి, అంటే సమ్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బైకుల్లో. దానివల్ల ప్రాపర్ హెల్తీగా ఉంటాయి, దానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. అందు గురించి బందోబస్తుగా కట్టడం జరుగుతుందండి. ఈ తాడు ఎందుకు కడుతుర్రు అంటే యాక్చువల్గా 3 బఫెలోస్ అని చెప్పి మూడు కట్టుకుంటూ వస్తారండి. దీనివల్ల ఏమిటంటే వాటికి ఫ్రీడమ్ అనేది, గాలి అనేది మంచిగా ఆడుతుంది అని చెప్పి, అవి కంఫర్టబుల్గా నిలబడతాయి అని చెప్పి పెడతారు. మీరు చూసుకోవచ్చు దాన్ని ఏ విధంగా అరేంజ్ చేయడం జరిగిందండి. ఆ తాడిప్పి ఒకటి గుంజంగానే బయటకు వచ్చేస్తుంది బ్యాగ్. అది మీరు చూసుకోవచ్చు. బఫెలోస్ అయితే లోడ్ చేయడం స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది మార్నింగ్ 12 o'clock స్టార్ట్ అయితే ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి 7 o'clock అవుతుందండి. ఈ టైంకు బఫెలోస్ అయితే లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పాలైతే పిండేయడం జరిగిందండి ఇలా పూర్తిగా. ఇప్పుడు చూడండి, ఇలా 3 బఫెలోస్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఆ తాడికి ఎలా కడుతున్నారు అని చెప్పి. అదేవిధంగా దీని బ్యాక్ సైడ్కు మళ్ళీ ఒక 3 బఫెలోస్ అయితే రావడం జరుగుతుందండి. వీలైతే నేను హైదరాబాద్కి రీచ్ అయినా కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఇంకో 3 బఫెలోస్ అయితే మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్కి. चलो ले लेंगे चला। ఫైనల్గా అయితే బఫెలోస్ అనేది ఎక్కించడం జరిగిందండి. ఇప్పుడు ప్రాపర్ వేలో దానికైతే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు లాస్ట్ బఫెలోస్ వచ్చేసి ఇక్కడ దిక్కు మళ్ళీ ఉంటాయండి. ఓకేనండి, చూడండి ఈ విధంగా అయితే ప్రాపర్గా ప్యాక్ చేసి, అంటే వర్షం పడ్డా ఏమైనా సరే ప్రాపర్గా ఉండేటట్టు. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ వచ్చేసి దూడలను అయితే వేయడం జరుగుతుందండి. దూడల కోసము చూసుకోండి, మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. Thank you for watching. Please subscribe our channel.